బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని వసరం తాండాలో దారుణ హత్య సంఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి తమ్ముడు మోహన్ తన అన్న రామావత్ మాక్యాను కల్లు సీసాతో మెడపై పొడిచి తర్వాత టవల్తో ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటన మాన్సాన్పల్లి గ్రామంలోని కల్లు డిపో వద్ద గ్రామస్తుల ఎదుటే జరిగిందని సమాచారం. హత్యను ఆపేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఈ సంఘటన సమాజంలో మానవ సంబంధాలు గుంటలేస్తున్నాయనే దానికి రుజువుగా ప్రత్యక్షంగా ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాదయాత్ర చేశారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పాదయాత్ర చేశారు. పట్టణంలోని శివార్ నగర్లో వెలిసిన అతి పురాతనమైన శివాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. తన ప్రతి అడుగును ధర్మవరం అభివృద్ధి వైపు నడిపిస్తానని మంత్రి అన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రజల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజలు భావిస్తున్నారు. ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందినప్పటికీ తన దార్శనిక నాయకత్వం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలని అమలు చేస్తూ హామీ ఇవ్వని వాటిని కొత్త వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, సమస్యలు, చాలా సమస్యలు, ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అయితే వాటిని తెలుసుకొని కొంతమంది కార్యాలయాల దగ్గరికి, కూటమి కార్యాలయాల దగ్గరికి, ఎన్డీఏ కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇవాళ 3 వార్డులలో మొత్తం సాయంత్రం ఒక 6 వార్డులలో మొత్తం 6 సచివాలయం పరిధుల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విశాఖ నర్సీపట్నంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీ అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఇవాళ వ్యవసాయ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అప్పుడు చాలా శ్రమపడి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు. మీరు వెళ్ళిపోవడం కాదు, చూసి మీరు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకి వస్తున్నాయి. 25 లక్షలు ఇంత మిషన్ అంటే 20 లక్షలు హార్వెస్టింగ్. ఇప్పుడు 5 లక్షలు వచ్చింది చిన్న మిషన్. 5 ఎకరాలు 6 ఎకరాలకు సరిపోతుంది. 100 ఎకరాలు ఉన్నాడు 10 శాతం పెద్ద ఉండాలి. మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాడు ఎవడు ఇప్పుడు ఎవరు లేడు. ఆ 5 లక్షల మిషన్ సరిపోతుంది.
5 లక్షల మిషన్ అందరూ కొనాల్సిన లేదు. నేను సలహా ఇస్తాను, ఎంతవరకు చూడండి. నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు. మా తాతగారు మా అమ్మగారు లేదు మధ్యాహ్నం కూడా భోజనం క్యారియర్ తీసుకెళ్ళేవాడు. ఉడుతుంటే క్యారియర్ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండేవాడు. అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు. అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు, అందుకని మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే అంటే డ్రోన్ ఫ్లై చేశాను. డ్రోను ఇక డ్రోన్ 10 లక్షలు డ్రోన్, అది 2 లక్షలు కడితే 8 లక్షలు. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనవద్దండి, అందరూ కొనేసుకొని ట్రాక్టర్ అందరూ కొనేసుకొని మరి అమ్మించుకోవడం ఎందుకు? ఇలా వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అప్పుడు చాలా శ్రమపడి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు. మీరు వెళ్ళిపోవడం కాదు, చూసి మీరు నచ్చితే సబ్సిడీ తక్కువ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో 230 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 12.70 కోట్లతో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎంచెల్ర మండలం ఎంపీపీ మొదలవలస చిరంజీవి ముఖ్య అనుచరుడు వైసీపీ సత్తర్ గోపిని అతి కిరాతకంగా చంపారు. ఫరీద్పేట గ్రామ జంక్షన్ సమీపంలో బైక్పై వెళ్తున్న గోపిని గుర్తు తెలియని వ్యక్తులు మాటు వేసి అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో భారీ గంజాయిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి విశాఖపట్నం మీదుగా పూణేకు తరలిస్తుండగా 108 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 5 వ్యక్తులను, ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 2 కార్లు, 6 సెల్ ఫోన్లు, 9,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ప్రశాంత్, గణేష్, సచిన్, దిలీప్, రాహుల్, బాబురావు, గౌరవ్ నాటేకర్ నేర చరిత్ర కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు.
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం మార్కెట్ యార్డ్లో చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలతో పాటు నిర్మాణ పనులను ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ప్రతి పేదవాడి కలను నిజం చేయడానికి ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కళ్లు తాగి మరణించిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళ్లు కాంపౌండ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజల మధ్యలో ఉన్న ఈ కాంపౌండ్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. కల్తీ కళ్లి ఘటనకు కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ విషాదానికి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలే కళ్లు కాంపౌండ్లను నడుపుతున్నారని, అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు. బాధితులకు న్యాయం జరగకపోతే కుటుంబాలతో కలిసి ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే హెచ్చరించారు. మేమే దగ్గర 18 మందిని పంపించాం సార్. నిన్న ఒక 3 పంపించాం. 20 మంది ఇదే కల్లి ఇంకా రాలేదు, బాడీ రాలేదు. ఉంది కదా, ఎక్కువ వచ్చిందండి. మరి ఎందుకు సీల్ చేయలేదు? సీల్ చేయాలి కదా. వాళ్ళ రిపోర్ట్లోనే ఇక్కడ ఎక్కువ వచ్చింది అని ఇచ్చినప్పుడు వాళ్ళు సీల్ చేయాల్సిన బాధ్యత. ఇంకోటి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు క్లియర్గా ఇదొక షాపు 5వ నగర్, సర్దార్ పటేల్ నగర్ మేము సీల్ చేసామనేది రికార్డులు వచ్చారు. మరి వాళ్ళు ఇలా వాళ్ళు సీల్ చేసినట్టు ఉందా? వాళ్ళు అంతే, ఇక సీల్ చేయరు, ఏం చేయరు, మళ్ళీ తెరిపిస్తారు, మళ్ళీ ప్రజలతో చెలగాట మాత్రం మళ్ళీ చంపేస్తారు. గతంలో 2 ఏళ్ల కింద 2 చనిపోయారు. ఈసారి కూడా జరిగితే ఖచ్చితంగా దీని మీద దాడులు జరుగుతాయి. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై అరాచక శక్తులు దాడికి పాల్పడడం బాధాకరమని ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, కానీ దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో సమంజసం కాదని మండిపడ్డారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ఆరోపించారు. 7వ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న నాకు చెయ్యి నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను. ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను. మా డాక్టర్ గారికి చూపించుకున్నాను. మెడిసిన్స్ రాసి ఇచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరు కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోతే, చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడకపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరం ఉందా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ. ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో
చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడేయండి తెచ్చాను. చూద్దాం, అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంది. పైన భగవంతుడు చూస్తున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే నిధులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన నిధులు 6,400 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు కోర్సులు పూర్తి చేసిన సర్టిఫికేట్లు లేక ఉద్యోగాల్లో చేరడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నిరసన అనంతరం విద్యార్థులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. మరి 6,400 కోట్ల రూపాయలు వసతి దీవెన, అలాగే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, అలాగే డిగ్రీ, బీటెక్, ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు వీరందరికీ కూడా 6,400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చి ఉన్నారు విద్యార్థులకి. ఆ పెండింగ్ అమౌంట్లు మేము రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకుంటాము, అలాగే యాజమాన్యాలను ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఫీజు రీయింబర్స్మెంట్లు రాకపోవడం వల్ల డిగ్రీ విద్యార్థులు కానివ్వండి, బీటెక్ విద్యార్థులు కానివ్వండి, వారి సర్టిఫికెట్లు, టీసీలు కాలేజీలో ఉండిపోయి వారు విద్యార్థులు ఉపాధికి వెళ్ళలేక, వారు జాబులకు వెళ్ళలేక వారు అవస్థలు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ధర్నా చేస్తున్నాము. మరి పెండింగ్ అమౌంట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు గత ప్రభుత్వం రద్దు చేసింది. మరి జీవో 77 జీవోని తీసుకొచ్చింది. మరి ఆ జీవో 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్లు కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటిగా నారా లోకేష్ గారు విద్యార్థులను ఆదుకోవాలనేసి, అలాగే అఖిల భారత విద్యార్థి సమైక్య డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి